ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పక్షాన మరి సిఎల్పి నేత గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వినిపిస్తామని తెలియజేస్తూ భట్టి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మరి మర్యాదపూర్వకంగా ఆదివాసీ ఎమ్మెల్యేలమందరం కలిసి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలు కొట్టుకున్నటువంటి పోడు భూములు, వారి సాగులో ఉన్నటువంటి పోడు భూములు కనీసం సాగు చేసుకోలేనటువంటి ఇబ్బందులు అటవీ అధికారుల చేత ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. మరి హరితహారం పేరుతోటి సాగులో ఉన్నటువంటి దాదాపుగా 30-40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూములను కూడా వదిలిపెట్టకుండా ఫారెస్ట్ అధికారులు ట్రంచులు కొట్టి కనీసం గ్రామాలలో మంచినీళ్ళ బోర్లు కూడా వేసుకొనియకుండా గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రోడ్లను కూడా నిర్మాణం చేసుకోకుండా మరి రహదారులను కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాంటి ఇబ్బందులు మా ప్రాంతాల ప్రజలకు రాకుండా మరి ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దాని పట్ల మరి ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఫిబ్రవరి 2nd వీక్లో మరి ఒక టూర్ లాగా ఏర్పాటు చేసి అందరు అధికారులతో సమన్వయం పరుస్తూ ఉన్నటువంటి పోడు భూముల సమస్యను కూడా అధ్యయనం చేసి తప్పకుండా మేలు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలు కూడా మేము దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లోకల్గా జీసీసీల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కానీ మరి స్థానికంగా వాగులు వంకలు ఎన్నో ప్రవహిస్తున్నప్పటికీ వాటి మీద చెక్ డ్యామ్లు కానీ మరి లిఫ్టులు కానీ నిర్మించి స్థానిక ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అదే కాకుండా మా నియోజకవర్గానికి వస్తే గతంలో ఒప్పుకున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ పేరుతోటి ములుగును జిల్లా చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. గత జిల్లాల సందర్భంగా సాధ్యం చేయకుండా ఇప్పుడు సాధ్యం చేసి జిల్లా ఇచ్చినందుకు మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా కూడా. అదే కాకుండా ఇంకా కొన్ని మండలాలు పూర్తిగా షెడ్యూల్డ్ ఏరియా, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలంతా కూడా ఒకే నియోజకవర్గము, ఒకే ఐటీడీఏ మరి ఒకే జిల్లా కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దాని పట్ల కూడా వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మాకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరించి సమాజంలో మరి మైదాన ప్రాంతాలకు దూరంగా అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం ప్రత్యేక దృష్టి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశిస్తా ఉన్నాం. సిఎల్పి